మ్యామ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చెప్పాలంటే ఆడవాళ్ళు అంటే సెక్సువల్‌గా కలిసిన తర్వాతకి కొన్ని ప్రాబ్లమ్స్ అంటూ ఫేస్ చేస్తూ ఉన్నారు. అలా ఏ విధంగా వస్తుందంటారు మ్యామ్ అసలు? ఇప్పుడు సెక్షువల్లీ కలిసిన తర్వాత మోస్ట్‌లీ కొంతమందికి ఇన్ఫెక్షన్స్ రావడం అనేది, లేదా హ్మ్. కలిసే టైంలో నొప్పి రావడం అనేది, అంటే డిస్పెరోనియా అంటామనమాట. ఓకే. ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. ఇన్ఫెక్షన్స్ రావడము, తర్వాత మంటగా అనిపించడము, తర్వాత కొన్ని రోజులు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము, హ్మ్. సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయన్నమాట. అది వాళ్ళకేంటి ప్రాబ్లమ్ అనేది ముందు కనుక్కొని, అసలు కలిసేటప్పుడు ప్రాబ్లమా? కలిసిన తర్వాత ప్రాబ్లమా? అనేది మనం తెలుసుకుంటే, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. అంటే ఒకవేళ అబ్బాయిలో ఉన్న ప్రాబ్లమ్ వల్ల ఆ విధంగా అవ్వచ్చంటారా? లేకపోతే అమ్మాయిలో ఉన్న ప్రాబ్లమ్ వల్ల ఆహ్, కొన్నిసార్లు అలా జరగచ్చంటారా? ఇరువైపులా జరగచ్చమ్మా. అలా ఏమీ లేదు. సపోజ్ ఇప్పుడు మేల్ పార్ట్నర్ నుంచి ఫీమేల్ పార్ట్నర్‌కి ట్రాన్స్‌మిట్ అవ్వచ్చు. హ్మ్. ఫీమేల్ పార్ట్నర్ నుంచి మేల్ పార్ట్నర్‌కి గూడా ట్రాన్స్‌మిట్ అవ్వచ్చు. కానీ ఎక్కువగా మేల్ పార్ట్నర్స్ నుంచే ట్రాన్స్‌మిట్ అవుతుంటుంది. సో, దీనివల్ల సఫర్ అయ్యేది యూజువల్‌గా ఎక్కువగా ఫీమేల్ పార్ట్నర్సే ఉంటారు. మ్యామ్ ఇప్పుడు చాలా వరకు ప్రెజెంట్ జనరేషన్ అనుకోవచ్చు. ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా ఉంది ఆడవాళ్ళలో. అవును. ఎక్కువగా ఎలాంటి కేసెస్ అంటూ వస్తాయండి? ఎలాంటి ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు? అంటే ఇవాళ రేపు మనం జనరేషన్ అంతా మారిపోయింది. ఆడవాళ్ళు మొత్తం అందరూ బయటికెళ్ళి జాబ్ చేస్తున్నారు. పై హ్మ్. చదువులంటూ ఆల్మోస్ట్ 25, 30 ఇయర్స్ 30, 35 ఇయర్స్ వరకు కూడా కెరియర్ మీద కాన్సంట్రేట్ చేస్తూ ఎక్కువ చదువుతున్నారు. సో, దానివల్ల ఏమవుతుంది మ్యారేజెస్ అన్నీ డిలే అయిపోతున్నాయి హ్మ్. కదా! ఇప్పుడు మినిమమ్ బేసిక్ మ్యారేజ్ ఏజే 28, 29 అయిపోయింది. అది మినిమమ్ అయిపోయింది. చాలామంది 32, 33కి కూడా పెళ్లి చేసుకుంటున్నారు. అవును. సో, దీనివల్ల ఏమవుతుంది మనకు ఒక ఫిమేల్ లైఫ్‌లో ఈ ఎగ్స్ అనేవి అండాశయంలో ఎగ్స్ అనేటివి చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. హ్మ్. మేల్స్‌కి అలా కాదు. వాళ్ళకి లాక్స్ అండ్ మిలియన్స్‌లో ఉంటాయి వాళ్ళకి. ఓకే. ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. ఆడవాళ్ళలో అలా కాదు. లిమిటెడ్‌గా ఉంటాయి. ఒక 300-400 మధ్యలో ఉంటాయి. సో, అలా వేసుకుంటే మంచి ఎగ్స్ అన్నీ స్టార్టింగ్ మనకు 20-30 మధ్యలో అయిపోతాయి. హ్మ్. సో, ఆ తర్వాత అన్నీ ప్రతి మంత్ మనకి ఎగ్ విడుదలయ్యేటప్పుడు, అండం విడుదలయ్యేటప్పుడు క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అనేది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. సో, దానివల్ల ఏమవుతుంది మీరు లేట్ మ్యారేజెస్ చేసుకున్నప్పుడు 30 తర్వాత, 35 తర్వాత మ్యారేజెస్ చేసుకున్నప్పుడు యూజువల్‌గా క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ లోపించడం వలన, హ్మ్. లేదా ఎగ్స్ తగ్గిపోవడం వలన మనకి మోస్ట్‌లీ ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలనేవి వస్తుంటాయి. అది వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. ఇంకొక రీజన్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల నైట్ షిఫ్ట్స్ అంటారు చాలామంది. హ్మ్. తర్వాత ఎప్పుడు సిట్టింగ్ జాబ్, బెంచ్ జాబ్ ఇట్లాంటి వల్ల ఏమవుతుంది దానివల్ల ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఓకే. స్ట్రెస్ ఎక్కువైపోవడము ఇవన్నిటి వల్ల పీసీఓడీ అనేది కొత్త సమస్య. హ్మ్. ఇప్పుడు దానివల్ల కూడా ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు పీసీఓడీ ఏజ్‌తో సంబంధం లేకుండా ఒక అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత నుంచి స్టార్టింగ్‌లోనే ఇప్పుడు అవును. ఎక్కువగా వస్తూ ఉంది. అవును. అంటే కరెక్టే. ఎందుకు ఆ విధంగా అవ్వచ్చంటారు మ్యామ్? అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు లైఫ్ స్టైల్ చెప్పాం కదా! మామూలుగా మేము చిన్నగా ఉన్నప్పుడు అట్‌లీస్ట్ స్కూల్‌కెళ్ళినప్పుడు మాకు చాలా దూరం నడవాల్సొచ్చేది. యాక్టివిటీ స్కూల్‌లో పీటీ ఉండేది. పీరియడ్ ఉండేది. యాక్టివిటీస్ ఉండేటివి. సో, ఎక్కువసేపు అట్‌లీస్ట్ కంపల్సరీ వారంలో 3, 4 స్పోర్ట్స్ పీరియడ్స్ ఉండేటివి. డ్రిల్ హ్మ్. ఉండేటివి. ఇలా ఉండేటివి. ఇప్పుడు అలా ఏమీ లేదు. చాలా వరకు ఎక్కువ కాన్సంట్రేషన్ అంతా సీబీఎస్‌ఈ సిలబస్ అని, ఐసీఎస్‌ఈ అని, ఐబీ అని చెప్పి ఎక్కువ ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది. హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ మీద తగ్గింది. దాంతో పాటు ఫుడ్ కూడా మారింది. అవును. రైట్? అప్పుడున్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటారు స్నాక్స్‌కి. ఇప్పుడు స్నాక్స్ అంటేనే కంప్లీట్‌లీ లోడెడ్ విత్ మైదా, షుగర్ అండ్ ఎక్కువగా పిజ్జాస్, బర్గర్స్ ఇట్లా. సో, లైఫ్ స్టైల్ మారింది, జనరేషన్ మారింది, ఫుడ్ మారింది, ఫిజికల్ యాక్టివిటీ మారింది. దీనివల్ల జెనెటిక్స్ కంటే కూడా ఎపిజెనెటిక్స్ అంటాం. అంటే హ్మ్. జెనెటిక్స్‌ని మామూలుగా మనకు పేరెంట్స్ నుంచి పిల్లలకొచ్చేది ఫ్యామిలీలో ఇన్హెరిటెన్స్ అనేది జెనెటిక్స్. ఎపిజెనెటిక్స్ అనేది మీ జీన్స్ మీద సరౌండింగ్ యొక్క ఎన్విరాన్మెంట్, మీ లైఫ్ స్టైల్ ఎలా దాని మీద ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తుందో దాన్ని ఎపిజెనెటిక్స్ అంటాం. ఆ ఎపిజెనెటిక్స్ చేంజ్ వల్లే మనకిప్పుడు పీసీఓడీ అనేది చిన్న ఏజ్ నుంచే చూస్తున్నాం. అంటే ఇప్పుడు మదర్ జీన్స్ గూడా ఆడపిల్లలకి రావచ్చంటారా మ్యామ్? అంటే ఆఫ్ కోర్స్. మదర్‌కి కొంతమంది లేట్‌గా కన్సీవ్ అయితూ ఉంటారు. హ్మ్. అలానే వాళ్ళ పిల్లలకి గూడా వస్తుందంటారా జీన్స్ అనేది? అంటే లేట్‌గా కన్సీవ్ అయ్యే విషయంలో అనేది ఏమి రిసర్చ్ లేదు కానీ, హ్మ్. పీసీఓడీ మదర్‌కుంటే చాలా వరకు బేబీకి కూడా పీసీఓడీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. మదరు తన బేబీ పొట్టలో ఉన్నప్పుడు తను తీసుకునే డైట్, తను ఉండే లైఫ్ స్టైల్, తన యొక్క జీవన శైలి ఎలా ఉంటుందో, దాని మీద బేబీ యొక్క ఓవరీస్ మీద గానీ, బేబీ యొక్క జీన్స్ హ్మ్. మీద కూడా ఇన్‌ఫ్లూయెన్స్ పడే అవకాశం ఉంటుంది. సో, ఖచ్చితంగా
డైరెక్ట్లీ కాకపోయినా ఇండైరెక్ట్లీ కూడా ఈ ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది మదర్ నుంచి బేబీ. ఇప్పుడు పీసీఓడికి కంటిన్యూగా మెడిసిన్ కోర్స్ అనేది యూజ్ చేయాలంటారు మ్యామ్ ఇప్పుడు చెప్పాలంటే? అమ్మ పీసీఓడి అనేది ఇస్ లైక్ అ బీపీ అండ్ షుగర్. ఒక్క మాటలో చెప్పాలంటే బీపీ షుగర్ మీరు టాబ్లెట్స్ వాడుకుని కంట్రోల్లో పెట్టుకుంటే ఎలా కంట్రోల్లో ఉంటుందో పీసీఓడి కూడా అంతే. పీసీఓడికి ట్రీట్మెంట్ మీరు ఎన్ని రోజులు వాడినా కొన్ని రోజులు వాడి మానేస్తే మళ్ళీ తిరిగి వస్తుంది పీసీఓడి అనేది. ఇది ఫ్యాక్ట్. సో చాలామంది నేను ఎన్ని డాక్టర్ల దగ్గరికి తిరిగాను, టాబ్లెట్లు వాడినప్పుడు బాగానే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ నాకు ముందులాగే అయిపోతుంది అంటారు. పీసీఓడికి పర్మనెంట్ క్యూర్ లేదు. కాకపోతే మీరు లైఫ్ స్టైల్ కరెక్ట్గా పెట్టుకుంటే సో ఖచ్చితంగా మీకు అది కంట్రోల్లో ఉంటుంది. అది మిమ్మల్ని బాధ పెట్టదు. మీరు మీ లైఫ్ స్టైల్లో దాన్ని బాధ పెట్టకపోతే అది మిమ్మల్ని బాధ పెట్టదు.